చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రమాదవశాత్తు గోదావరి నదిలో మునిగి ముగ్గురు గల్లంతయ్యారు. ఈ విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. నిన్ననే గోదావరి నదిలో మునిగి 8 మంది చనిపోయారు. ఈరోజు మరొక ముగ్గురు గల్లంతయ్యారు. ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా 5గురిలో 2 తప్పించుకున్నారు, 3 గల్లంతైనట్టుగా తెలుస్తోంది. వారి కోసం గాలింపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి నదిలో 3 గల్లంతు కావడంతో పి గన్నవరం నాగుల్లంకలో ఈ ఘటన జరిగింది. పూర్తిగా స్నానానికి వెళ్ళి చనిపోయారు ఆ కుర్రోళ్ళు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నిన్ననే 9 మంది అక్కడ విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. 11 మంది ఈత కోసం వెళ్తే 8 మంది చనిపోయారు. 24 గంటలు గడవక ముందే మరొకసారి ఈ ప్రమాదం జరగడంతో 3 గల్లంతైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. గోదావరి నదిలో 3 గల్లంతయ్యారు. పి గన్నవరం నాగుల్లంకలో ఈ ఘటన జరిగింది. స్నానానికి వెళ్ళి చనిపోయారు. 5గురిలో 2 తప్పించుకున్నారు, 3 అదే నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ గాలింపు ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. 3 కోసం గాలింపు తీవ్రంగా కొనసాగుతోంది. అయితే ఇక్కడ ఆ లోతు మీద అవగాహన లేకపోవడంతోనే ఈ విధంగా వాళ్ళు గల్లంతవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్నానానికి వెళ్ళి 3 యువకులు గల్లంతైనటువంటి పరిస్థితి. నిన్న ఘటన ఒకసారి మనం పరిశీలిస్తే గనక 8 మంది చనిపోయారు. మొత్తం 11 మంది నిన్న ఈతకు వెళ్ళారు. సరదా కోసం ఈతకు వెళ్తే తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత లోతు ఉందో అవగాహన లేకపోవడంతోనే ఈ విధంగా జరుగుతుంది. ప్రభుత్వం కూడా హుటాహుటిన స్పందించింది. నిన్న ఎవరైతే కొట్టుకుపోయారో వాళ్ళ కోసం గాలింపు ఒకవైపు తీవ్రతరం చేస్తూ మరొకసారి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం వీరందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి మళ్ళీ రిపీట్ కాకుండా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడ పరిస్థితి కనిపిస్తోంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమల్ సిద్ధంగా ఉన్నారు. తిరుమల్, నిన్న ఘటన ఇంకా మర్చిపోలేదు. 24 గంటలు గడవక ముందే పి గన్నవరం నాగుల్లంకలో ఈ ఘటన జరిగింది. 3 చనిపోయారు. సో అక్కడ పరిస్థితులు ఏంటి? వలి ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది ఎండాకాలం కావడం, స్కూళ్ళకి సెలవులు ఉండడంతో పిల్లలంతా ఈ ఈత సరదాకి వెళ్తున్నారు. నిన్న జరిగిన సంఘటన కూడా అదే. నిన్న ముమ్మిడివరం ఏరియాలో జరిగిన సంఘటనలో కూడా ఒక ఫంక్షన్ కి హాజరయ్యారు. ఫంక్షన్ కి హాజరైన వాళ్ళంతా బంధువులు పిల్లలు, ఒకటే ఫ్యామిలీలో కొందరు 4 పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి గోదావరి ఒడ్డుకు వెళ్ళారు. అక్కడ గోదావరి బంగాళాఖాతం ఆ వాటర్ సముద్రంలో కలిసే ప్లేస్. అక్కడ నీళ్లు ఒక్కసారిగా 2 సైడ్ నుంచి నీళ్లు తాకడంతో సుడులు తిరుగుతుంది అక్కడ. సో ఆ లోతుని కానీ ఆ సుడులు తిరుగుతాయనే విషయంగా నేను తెలియకపోవడం వల్ల అక్కడ గలంతారు. ఇక్కడికి వస్తే కొంచెం డిఫరెంట్ గా కనపడుతుంది. ఈ పిల్లలకి ఈత వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అక్కడ గోతులు ఎక్కువగా ఉంటున్నాయి. అవి ఆ గోతులు తెలియక పిల్లల ఏరియాలోకి వెళ్ళి ఆడుకోవడానికో లేకపోతే సరదాగా స్నానం చేయడానికి వెళ్ళిపోయి అందులో ఇరుక్కుపోతున్నారు. సేమ్ సిచ్యువేషన్, ఒకరిని కాపాడబోయి ఒకరు వీళ్ళు కూడా సుడిగుండాల్లో అంటే వాటర్ లో ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళ ఇప్పటికే అక్కడ
ముమ్మిడివరంలో తీవ్రమైన విషాదం నెలకొంది. అక్కడ ఒకేసారి 8 మంది పిల్లలు చనిపోవడం, ఆ కుటుంబాలు వచ్చి అక్కడ రోధిస్తున్నాయి. వాళ్ళ డెడ్ బాడీస్ ఇప్పటికీ కేవలం 6 దొరికాయి, ఇంకో 2 డెడ్ బాడీస్ దొరకాల్సిన పరిస్థితి. ఆ ఇన్సిడెంట్ ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సైన్ బోర్డ్స్ పెట్టాలి, ఇక్కడ డేంజర్ అని ప్రమాద హెచ్చరికలు జారీ చేయాలి, ప్రమాద హెచ్చరికలు పెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకుంది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడులో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ అంశాన్ని అక్కడ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అక్కడ పరిస్థితిని ఆరాధిస్తున్నారు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం సాయంకాలానికి మరో ఇన్సిడెంట్ జరగడంతో ఒక్కసారిగా తూర్పు గోదావరి జిల్లాలో తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎప్పుడూ జరిగిన విధంగా, గతంలో ఇదివరకు ఎప్పుడూ జరిగిన విధంగా ఇప్పుడు మళ్ళీ జరగడంతో అక్కడ ఒక్కసారిగా భీతావాహ పరిస్థితులు, విషాద ఛాయలు అలుముకున్నాయి, విషాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ ముగ్గురిని కూడా గాలించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులుగా ఉన్న మత్స్యకారులు ఈ గాలింపు కోసం సహకరిస్తున్నారు. మత్స్యకారులు అంటే తిరుమల తరచుగా ఇవి జరుగుతానే ఉన్నాయి. అంటే పిల్లలు ఇప్పుడు వేసవి సెలవులు కూడా కావడంతో అక్కడికి వెళ్తున్నారు, సరదా కోసం అని చెప్పి ఈతకు దిగుతున్నారు. వాళ్ళకి అసలు ఎంత లోతు ఉంది, ఎటువైపు నుంచి వరద ఇస్తుంది, ఇది అవగాహన లేకుండా పోతుంది, వాళ్ళ పిల్లలకి తెలియదు. సో దీనివల్ల ఇలాంటి తరచుగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ స్థానికులు ఏం చెప్తా ఉన్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు మునిగిన వాళ్ళలో సానబోయిన సూర్యతేజ, నీతిపూడి పవన్ కుమార్, కేత ప్రవీణ్ ఉన్నట్లుగా కొంత సమాచారం ఉంటుంది. మొత్తం 5 వెళ్ళారట అక్కడికి స్నానం చేయడానికి. 5 వెళ్ళారని తెలుస్తుంది. 5లో 3 గోదావరిలో మునిగిపోవడంతో మిగతా 2 పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే అక్కడ ఎటువంటి సైన్ బోర్డ్స్ లేకపోవడం, హెచ్చరిక లేకపోవడం, మిగతా సమయాల్లో ఇసుక తవ్వడం, ఇటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి స్థానికంగా. స్థానికులు చెప్పేది అదే, ఇక్కడ కనీసం ప్రమాద హెచ్చరికలు ఉండాలి, ప్రమాద హెచ్చరికలు లేకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. నిన్న 8 మందికి విషయం తెలియదు, వాటర్ ఫ్లో ఎట్లా ఉంటుందని అక్కడ ప్రమాద హెచ్చరిక ఉండాల్సిన పరిస్థితి. అందుకని నిన్న 8 మంది అన్యాయంగా చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ 3 కూడా గోదావరి వాటర్ ఫ్లో గురించి కానీ, అక్కడ ఇసుక తిప్పల గురించి కానీ, లేకపోతే అక్కడ ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఈ విషయాలు ఎవరి పిల్లలకు తెలియదు కాబట్టి ఇప్పుడు మరో 3 చనిపోయారు. మొత్తంగా 2 రోజుల్లో 11 మంది మరణించడం తీవ్ర విషాదాన్ని కలిగజేస్తుంది, తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది. తిరుమల ఈ రోజు గల్లంతైన వాళ్ళ 3 కోసం వాళ్ళ ఆచూకీ కనిపెట్టే ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయి? స్థానిక మత్స్యకారుల్ని రంగంలోకి దించారు కదా, ఏంటి పరిస్థితి? ప్రస్తుతానికైతే గాలింపు చర్యలు కొనసాగుతుందో తెలుస్తుంది. ఇప్పటికే చీకటి పడిపోయింది ఏరియాలో. ప్రస్తుతానికైతే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాళ్ళని అంటే ఆ 3 ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికైతే ఎటువంటి కన్ఫర్మేషన్ చేయలేదు. ప్రస్తుతానికైతే ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. చూద్దాం, రేపు మార్నింగ్ కల్లా డెవలప్మెంట్ ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ రక్షణ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అట్లాగే పోలీసులు ఆ ప్రాంతాన్ని చేరుకొని సహాయక చర్యలు అయితే ఏర్పాటు. తిరుమల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల మీద సమాచారం ఏమొస్తుంది? అక్కడ అధికారులతో మీరు మాట్లాడి ఉంటారు కదా, అక్కడ పోలీసులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి గాలింపుకు సంబంధించి? కొంత అంటే సహాయక చర్యలు మొదలవుతుంది. కొంత ఎవరు ఎక్కడున్నారు అని అంటే వీళ్ళ డీటెయిల్స్ అని తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే కొంత వర్క్ అయితే స్టార్ట్ అయింది. చూడాలి, గాలింపు చర్యలు ఈ నైట్ కొనసాగుతాయా, రేపు మార్నింగ్ కి అదవుతుందా చెప్పలేం. ప్రస్తుతానికి అయితే మత్స్యకారుల ద్వారా అయితే కొంత సహాయం తీసుకొని గాలింపు చర్యలు అయితే చేపట్టారు వాళ్ళు. థ్యాంక్ యూ తిరుమల్. అది ప్రస్తుతం ఆ గల్లంతైనటువంటి 3 కోసం గాలింపు అయితే తీవ్రంగా కొనసాగుతుంది. పి గన్నవరం నాగుల్లంకలో ఈ ఘటన జరిగింది. నిన్న ఇదే విధంగా ఘటన జరిగింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కాపాడటం కోసం వెళ్ళి 8 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది మర్చిపోకముందే మరొకసారి 5 అక్కడ ఈత కోసం వెళ్ళారు, 2 తప్పించుకున్నారు. 3 అంటే లోతు ఎటువైపు లోతు ఉంది, వరద ఎక్కువ ఫ్లోటింగ్ ఎటువైపు ఉంది, దీని మీద అవగాహన లేకపోవడంతోనే ఈ విధంగా ఈత కోసం వెళ్ళి ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం గల్లంతైనటువంటి 3 కోసం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు, గాలింపు విపరీతంగా చేపడతా ఉన్నారు. రాత్రి కావటం వల్ల గాలింపులో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గాలింపు మరింత తీవ్రం చేస్తాం, అవసరమైతే మరికొంతమంది గజ ఈతగాళ్లను కూడా తీసుకొచ్చి వాళ్ళ కోసం గాలింపు ముమ్మరం చేస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. వీలైనంత వేగంగా గాలింపు చర్యలు ముమ్మరం చేసి అవసరమైతే గజ ఈతగాళ్లను మరికొంతమందిని తీసుకొచ్చి ఆ గల్లంతైన కోసం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసే ఆలోచనలో స్థానిక అధికార యంత్రాంగం కూడా ఉంది. ఎందుకంటే పిల్లలు సరైనటువంటి అవగాహన లేక ఎటువైపు నుంచి లోతు ఉంది, ఎటువైపు గోతులు ఉన్నాయి, ఎటువైపు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, వీటికి సంబంధించినటువంటి సమాచారం లేకపోవడం వల్ల, హెచ్చరిక బోర్డ్స్ కూడా లేకపోవడం వల్ల
పిల్లలు మృత్యువాత పడుతున్నారు. దీన్ని సెటరేట్ చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక అధికార యంత్రాంగం మీదే ఉందని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒకరోజు గడవక ముందే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అక్కడ స్థానికుల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనిపిస్తోంది.